వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికి. సో యాక్చువల్గా ఈరోజు డే ఇన్ అవర్ లైఫ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసి ఈ వీడియో తీసుకున్నా. అర్చనకు ఫోన్ చేసి కింద నువ్వేమేం చేస్తున్నావు అంతా కూడా క్యాప్చర్ చేయి, నేను వీడియోలో పెట్టేస్తా. తర్వాత నేనేం చేస్తున్నాను ఏంటి, మామయ్య ఏం చేస్తున్నాను అంతా కూడా తీద్దాము అని చెప్పేసి అనుకున్నాము. అందుకని చెప్పేసి ఈ ప్లాన్ మా వారు వీడియో తీస్తున్నారు అనమాట. అందరం కలిసి ఏమేం చేస్తాము ఒక రోజు మొత్తంలో. చాలా మంది అడిగారు, అర్చన కూడా అడిగారంట, రోజులో మీరు ఏమేం చేస్తారు ఏంటి ఒకసారి వీడియో చేసి పెట్టండి అక్క అని అర్చనని అడిగినట్ట, నన్ను కూడా అడిగింది. సో ఈ మధ్య కాదు, ఒకప్పుడైతే అడిగినారు బాగానే. సో దానికోసం అని చెప్పేసి ఎవరైనా ఏమేం చేస్తామని చెప్పేసి ఈ వీడియోలో నేను చూపిస్తాను. పొద్దున్నే వంట చేయడం అది స్టార్ట్ చేసేసిన. అప్రాన్ ఎందుకు వేసుకుని అనుకుంటున్నారా, యాక్చువల్గా మాకు ఒక ప్లాన్ ఉండే, నేను అర్చన బయటకు వెళ్ళాలి ఈరోజు అని చెప్పేసి, అది కూడా ఎర్లీగా వెళ్ళాలని. అది శారీ అంతా ఖరాబ్ అవ్వకూడదు అని చెప్పేసి ఈ ఏప్రాన్ కట్టుకున్నా. సో పొద్దునైతే చాలా హడావుడి, కబడ్డీ ఆడినట్టే ఉంటుంది. మూసుకోపోతే కానీ లేదు, టైం అయింది ఇంకా. దొంగ 1 minute 10 minutes అయిపోయింది అదనమాట. ఆమె లేవడం చాలా కష్టం. పాపం ఏమంటావు, లేపితే ఏమని చెప్తావు నువ్వు నాకు? చెప్పు. 5 minutes అంటావా? ఎందుకే? స్కూల్కి పంపించారని చెప్పా? ఇష్టం లేదా స్కూల్కి వెళ్ళడం? ఇష్టం అంటావు కదా, స్కూల్లో ఎంజాయ్ చేస్తాం, స్కూల్లో ఫన్ అంటావు. ఫన్ ఉంటుంది కదా స్కూల్లో ఫన్ ఉంటుంది. కొంచెం లేచే వరకే మనకి స్టార్టింగ్ ట్రబుల్, తర్వాత రెడీ అయిపోతుంది అనమాట. బాక్స్లో ఏం పెట్టాలి నీకు స్నాక్స్? కుకుంబరా స్నాక్స్ బాక్స్. గుడ్ మార్నింగ్. సో గత కొన్ని రోజులుగా నా డే రొటీన్లో జిమ్ అనేది స్టార్ట్ అయింది. సో కొంచెం ఫిట్నెస్ కోసం, ఎందుకంటే 2 years బ్యాక్ నేను ఒక యాక్సిడెంట్, ఫుట్బాల్ ఆడుతుంటే నా కాలు కొంచెం ఫ్రాక్చర్ అయిందనమాట. సో దానివల్ల లోపల ప్లేట్స్, స్క్రూలు, పెద్ద కథ అయింది. సో అదొక 19-20 months తర్వాత తీయించేసుకున్నా. సో తీయించుకున్న తర్వాత మళ్ళీ ఒక 6 months రెస్ట్ తీసుకొని, సో ఇప్పుడు ఇంకా ఈ వెయిట్స్ బాగా ఉరకడం చేయడం అవన్నీ చెయ్యొచ్చు అని డాక్టర్తోని అవన్నీ కూడా ఏమంటారు, ఒక సర్టిఫికేట్ తీసుకొని సో మళ్ళీ జిమ్ జాయిన్ అయ్యానమాట. మంచి పొట్టు వచ్చేసింది, ఫుల్ ఫ్యామిలీ ప్యాక్. సో అట్లా ఇది కరిగించాలి కదా, దానికోసం అని చెప్పి జిమ్ చేస్తున్నాం అన్నమాట. అట్లా నేను మా ఇంటి దగ్గరలో ఉన్న చందూస్ ఫిట్నెస్ సెంటర్ అని, సో దాంట్లో జాయిన్ అయ్యాము. నేను అలేఖ్య ఇద్దరం జాయిన్ అయ్యాము యాక్చువల్లీ. సో అలేఖ్యకి ఈరోజు నేను ఈవినింగ్ వస్తా, మార్నింగ్ రాను అని చెప్పేసరికి సరే అని నేను ఒక్కడే వచ్చేసాను అనమాట. ఇప్పుడే ఓపెన్ చేసి ఇడ్లీలు కనబడతలేవు. అయిపోయింది అత్తయ్య ఇడ్లీల కార్యక్రమం. ఇడ్లీల కార్యక్రమము ఈరోజు 11 గంటలకు ముగిసింది బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఇడ్లీ చేసాము. అత్తయ్య ఏంటంటే పనామెకి కష్టం కాకుండా అంతా క్లీన్ చేసి దాంట్లో వాటర్ వేసి పెట్టడానికి తీస్తున్నారు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయింది, దానికి పల్లి పొడి వేసారు అనమాట. అదే చూస్తున్నా, ఇంకా ఇడ్లీలు ఉన్నాయా ఏం చేస్తున్నారు అని, అది క్లీన్ చేస్తున్నారు అనమాట. క్లీన్ చేసి ఎంత గీరేస్తున్నాయిదో ఇట్లా ఉంటుంది కదా మొత్తము. అత్తయ్యకి ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే నీట్గా తీసుకోవాలంటారు, కానీ మేమందరం అంత నీట్గా తీసాము. ఇడ్లీలు ప్లేట్లలో పెట్టుకుని తినేసేయండి అని చెప్తా కదా, మనం ప్లేట్లో తీసినామా ప్లేట్లో పడేసుకుని తినేసినామా అంతే. అత్తయ్య తీస్తే మాత్రం నీట్గా తీయాలి, దాంట్లో అంటద్దు అంటారు, కానీ మేము చేసే పనులు ఇట్లా ఉంటాయి అనమాట. అది మళ్ళీ పాపం అత్తయ్య దాన్ని క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే కడిగేటప్పుడు ఎవరికైనా గలీజ్ అనిపించకుండా ఒక్కొక్కసారి చేస్తారులే వీళ్ళు కూడా, కానీ ఇప్పుడు మగపిల్లలు ఇట్లా తీసుకుంటే ఇట్లా చేస్తారు. ఆఫ్టర్నూన్ ఇన్ అవర్ లైఫ్. సో ఆఫ్టర్నూన్ లంచ్ స్పెషల్స్ ఏం చేశారు అత్తయ్య ఈరోజు అంటే బీట్రూట్ కర్రీ. ఇది శ్రీహిత కోసం, శ్రీహితకి బీట్రూట్ కర్రీ ఇష్టం. పప్పు,
దోసకాయ పప్పు, టమాటా చారు. టమాటా చారు అయితే అందరికీ ఫేవరెట్, పప్పు మామయ్య కంపల్సరీ. సో ఒక్కొక్కళ్ళ కోసం ఒక్కొక్క కేటగిరీ కంపల్సరీగా చేయాలన్నమాట. వేడివేడిగా రైస్, ఎవరిది వాళ్ళకి ఎప్పటికప్పుడు రైస్ చేస్తారు ఇక్కడ. సో వేడివేడిగా తినడం బాగా అలవాటు. ఒకసారి తింటే ఒక కుక్కర్, ఇద్దరం కలిసి తింటే ఒక కుక్కర్, నలుగురం కలిసి తింటే ఒక కుక్కర్, అట్లా 4-5 కుక్కర్లు ఎప్పటికప్పుడు చేసుకుంటాం అనమాట వేడివేడిగా రైస్. పొద్దున ఒక దఫా అయిపోయింది, ఇప్పుడు ఇంకొక దఫా రైస్ అయింది. సో శ్రీహిత తెలుసు కదా మీకు, స్కూల్కి వెళ్ళిపోయింది, మామయ్య స్కూల్కి వెళ్ళిపోయారు, శ్రీకాంత్ అలికి బయటికి వెళ్ళారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను అత్తయ్య తింటాము. మా ఆయన వర్క్ చేసుకుంటున్నారు, కాల్లో ఉన్నారు. ఫస్ట్ తినేసేయండి మీరు, మేము తర్వాత తింటామన్నారు. బాగా ఇడ్లీలు నానుతున్నాయి, పొద్దున ఇడ్లీలు తిన్నారు చేశారు. అది మ్యాటర్. అది మనం తిందాం రండి, మనం తినేద్దాం. యాక్చువల్గా పొద్దున షాపింగ్ చేద్దాం అనుకుంటే ఇంతసేపు అయింది. మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసేసి చంద్రకాంత్ శ్రీహితని తీసుకొని వద్దాం అనుకున్నాడు. అంటే 2:30 టైము. పొద్దున్నుంచి తయారెత్తితే ఏదో పెండింగ్ అనమాట. శ్రీహిత డ్రెస్ తీసుకుంటున్నాము. ఆ తర్వాత మేము కూడా కొన్ని ఇన్నర్స్ అవన్నీ షాపింగ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ అనమాట. మంచిగా డ్రెస్ వేసుకొని వాక్ చేయవే అంటే మోడలింగ్ చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతుంది చూడండి. సో మొత్తానికి ఒక 3-4 డ్రెస్సెస్ వేసి చూసిన తర్వాత అప్పుడు ఒకటి సెలెక్ట్ చేసినాము. ఇంక తర్వాత నైట్ డ్రెస్సెస్, ఇన్నర్స్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసేసుకుంది అర్చన. బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చేసి బిల్లింగ్ చేపిస్తున్నాము. చిన్నపిల్లల డ్రెస్సెస్ అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి అబ్బా. మేడం పైకి రండి మేడం. ఏయ్ ఇల్లు కాదన్నయ్య ఆట. ఏ ఇల్లే మరి నువ్వు? గోల గోల. ఏం సినిమా అది? మళ్ళీ ఒకసారి ఆ డైలాగ్ మళ్ళీ ఆ సినిమాలో మొత్తం దానికి నచ్చింది ఏంటంటే ఆ అబ్బాయి క్యారెక్టర్, ఈ డైలాగ్ కదా. సెకండ్ టైం కూడా మనం చూస్తుంది టీవీలో వస్తాయి ఆ డైలాగ్. ఫస్ట్ ఈరోజు ఇంతకు తిన్నా, బాక్స్ ఫినిష్ చేసినావా? మేము పికాక్ దగ్గరికి వెళ్ళినాం, అక్కడ చాలా క్రేన్స్ ఉన్నాయి. తర్వాత సంక్రాంతికి వచ్చిన మూవీ చూసినాం. అక్కడ ఒక బాబు నేను గెలికేసా అన్నారు. ఏంది పిచ్చిదానిలాగా అద్దం చూసుకుంటూ మాట్లాడుతుండ్రా? ఇది ఫ్రంట్ కెమెరా. ఫ్రంట్ కెమెరా? అది ఫ్రంట్ కెమెరా. అవునా? వావ్, బాగా తీసావు వీడియో. మనం ఫోన్లు పట్టుకొని తీస్తున్నాం కదా, ఆమె కూడా ఇదే తన ఫోన్ అనమాట. ఫ్రంట్ కెమెరా పెట్టి నా ఏదో స్టోరీ చెప్తుంది. పీకాక్స్ చూసినామంటే ఎప్పుడు చూసినామే పీకాక్స్. ఏమైంది? కట్టేసిండా? ఎందుకు? చిన్న కృష్ణుడు ఏమల్లరి చేసినావు? మోతీచూర్ లడ్డు తిందవా? సరే కిందికి రా, కిందికి రా. కిందికి రా, తీస్తుందమ్మా. నువ్వు చిన్న కృష్ణుడువా? అల్లరి చేస్తుంటే అట్లా కట్టేస్తారు. నువ్వు కూడా అంతేనా? ఇక్కడ రా పండు. సో మా ఆయన వచ్చే టైం కూడా అయింది. బయట టిఫిన్ బాక్స్ వేస్తున్నారనమాట. నేను వచ్చేసి ఈయన వచ్చే వరకు నేను టీవీలో సీరియల్స్ చూసుకుంటూ టైంపాస్ చేస్తూ ఉంటా. హాయ్. అలసిపోయినరా? మరి మార్నింగ్ 6 o'clock నుంచి మొదలుకుంటే ఇప్పుడు వరకు కలిసిపోతుంటారా? 4:30 అయింది టైం. ఎందుకు లేట్ అయింది? మీటింగ్ ఉండిందా? ఏమన్నా స్నాక్స్ పెట్టాలా, డైరెక్ట్ ఛాయా? సో ఈవినింగ్ స్నాక్స్కి బొరుగులు అయితే సూపర్గా ఉంటాయి. మా వారికి చాలా ఇష్టం. సో పల్లీలు ఆల్రెడీ ఇవన్నీ వేయించుకొని, ఈ మిరపకాయలు వేయించుకొని ఇట్లా నలిపేసి ఈ పోపు దీంట్లో వేసేసుకుంటే బాగుంటుంది. వేడి. ఇప్పుడు ఈ పోపులో పచ్చిమిరపకాయలు కూడా వేసిన, కరివేపాకు, పచ్చిమిరపకాయలు మంచిగా పోపు
దీనికి మసాలా ఏంటంటే పుట్నాల పొడి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, పల్లి నూనె కాబట్టి ఇక మంచిగా తినచ్చు. ఉప్పు చాలా కొంచెం వేసి ఇట్లా పల్లీలు, కొంతమంది ఆనియన్ సన్నగా తరిగేసుకుంటారు, కొత్తిమీర, ఆనియన్, సన్నసేగు ఇవన్నీ కూడా కలుపుకొని తినొచ్చు. కానీ ఈరోజు అవన్నీ ఏం లేవు కాబట్టి పోపు చేసి పుట్నాల పొడి వేసి కలిపి ఇచ్చేస్తూనే ఉంటాం ఆయనకి. యాక్చువల్గా బొరుగులు కానీ చేసుకుందాం అదే రాత్రికి అని చెప్పింది అర్చన. రాత్రికి ఇంకో టిఫిన్ వెతుక్కోవాలి. ఏం చేస్తున్నావు? టమాటా కూరకి అండి తరుగుతున్నాం. ఇది వంట నువ్వా? లేదు అక్క ఇద్దరు చేస్తారంట ఇవ్వమంట. నేను వేరే బయట పనులు చూసుకోవాలని చెప్పి బట్టలు వేసానంట వాషింగ్ మిషన్లో. మామయ్య బట్టలు అనేయాలి, కొంచెం నాకు రూమ్లో కూడా సదురుకునేది. అంత సదురుకుంటా అంటే అత్త వెళ్ళలేదు, ఫస్ట్ ఏ పోరాడు సడన్గా డబ్బులు బాగుండదు అనేది, అందుకని నేను పోతా అని చెప్పిన. సో యాక్చువల్గా మనం వీడియో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే డే ఇన్ అవర్ లైఫ్. సో రొటీన్ ఏంటి, పొద్దున్న లేచి ఏం చేస్తాము, ఏం చేద్దాము ఏంటి అనేది ఒక కాన్సెప్ట్ అంట. సో యూజువల్గా ఎవరెవరు ఏం పనులు చేస్తారు ఏంది అనే దాని గురించి తీస్తున్నారు వీళ్ళు. సో అట్లా సో నువ్వు ఏం చేస్తావు అనేది ఒకసారి చెప్పు జనరల్గా. అట్లా క్యాప్చర్ చేయడం చాలా కష్టం అనుకుంటా, ఎందుకంటే ఎక్కడ ఏ పని ఖాళీ ఉంటే ఆ పని చేస్తుంటాం అట్లా ఆల్టర్నేట్ గా. అంటే రోజు అదే పని అన్నట్టుగా ఒక ఆఫీస్ లాగా జాబ్ లాగా ఏముండదు. జాబ్ లా ఏముండదు. బేసిక్ గా నేను చేసే పని ఏంటి అని అంటే పొద్దున్న లేస్తా, నా అంతా నేను టీ పెట్టుకుంటున్నా, చాలా ఇష్టం టీ. ఫస్ట్ చాయ్ తాగినాక నా టీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత ఇక చాలా అంటే ఇక తెలుసుగా గిన్నెలు ఎన్ని ఉంటాయి ఇంట్లో ఇంతమంది ఉన్నప్పుడు. ముందు రోజు నైట్వి మా పని ఆమె చాలా ఫాస్ట్గా వచ్చి క్విక్గా చేసేస్తుంది. సో అవన్నీ మొత్తం సదిరేసి దాని తర్వాత ఇంకా కొంచెం మాప్తో తుడిచేసి దాని ఇక లంచ్ వస్తుంది. లంచ్కి అన్నం పెట్టడం. ఈ రోజు మేము లంచ్లో లేకుండే, సో మేము బయటికి వెళ్ళాము. ఆయన వాళ్ళ ఫ్రెండ్ది హల్దీ ఉండేది, సో అందుకని చెప్పి మేము లంచ్కి బయటికి వెళ్ళాము. ఇందాకే వచ్చినాం. రాగానే ఇంకా అందరూ అన్నం తీసుకున్నాం. అన్నం తీసుకుంటే నేను అనుకున్నాను అన్నం ఏంటి ఇక్కడ ఏంటి అసలు అనుకున్నా. నాకు చాలా ఇష్టం. నేను బిర్యానీ ఇట్లాంటివి ఏం చేయకుండా పప్పు అన్నం, కూర అన్నం చాలు నాకు. నేను ఫుల్ హ్యాపీగా తింటా. అంటే ఈ ఇంట్లో ఏం తెలుసా లెక్క, వీక్లో ఉన్న 7 daysలో మండే, సాటర్డే, థర్స్డే ఈ 3 రోజులు మ్యాండేట్గా టిఫిన్స్ తింటాం అన్నమాట. ఎందుకంటే అమ్మ వాళ్ళు ఒక పొద్దుంటారు, అమ్మ నాన్నిద్దరు. సో వాళ్ళిద్దరికి టిఫిన్ చేసి మళ్ళీ మాకు అన్నం చేయడం ఎందుకని మేము టిఫిన్ అలవాటైంది. అట్లా 3 days కాస్త 4 days పోయింది టిఫిన్స్. మాకు అంత ఓపిక ఉండదు, మేమంతా అన్నం చేస్తాం. సో ఏంది అన్నం వేసినా ఇంత పప్పు కుక్కర్లో పెడితే అన్నం ఇంత కుక్కర్లో పెడితే అయిపోతుంది. ఇదే చపాతి కాల్చుకుంటూ కూర్చోవాలి. కొంచెం పెద్ద నాన్న చపాతి చాలా ఇష్టం. మా అమ్మాయి చాలా ఇష్టం అంట. బట్ టిఫిన్స్ ఓకే, నేను మేనేజ్ చేయగలుగుతా. ఇప్పుడు డిన్నర్ టైం అయింది. జనరల్గా డిన్నర్కి టిఫిన్సే ఉంటాయి. ఈ రోజే అంటే రైస్ చేసుకుంటున్నాం. వీక్లీ ఒక 1 రైస్ అయిపోయింది. ఈ రోజు ఏ ఊరు కాలేందో అనబోయి కామైపోయింది. నేనైతే అటువంటి మాటలు. ఈ రోజు ఏ ఊరు కాలిపోయిందో అందరం అన్నాలు తింటామని అన్నారు. సో అన్నానికంటే ఏం పెట్టకుండా ఏమి ఉండము. సో అన్నానికి ఈరోజు ప్రిపరేషన్ ఏం చేస్తున్నామంటే టమాటా, పుదీనా వేసి మంచిగా పచ్చడి వేస్తుంది అర్చన. చంద్రకాంత్ కోరిక అనమాట. చాలా రోజులు ఏందే పచ్చడి చేయండి, టమాటా పుదీనా పచ్చడి బాగుంటుంది చాలా. యాక్చువల్లీ వాళ్ళ టమాటాతో 2 varieties అవుతున్నాయి. మామయ్య పచ్చడి చేయమన్నారు. ఇక అందరికి కర్రీ కొంచెం ఇష్టం కాబట్టి టమాటా పచ్చడి, టమాటా కూర. పుదీనా ఇష్టం కాబట్టి టమాటా పచ్చడి. అరే బఠానీ లేదు, బఠానీ తెప్పిస్తారా ఇప్పుడు? దేంట్లో వేయాలి? కూరలో. ఇప్పుడు ఉల్లిపాయ టమాటా వేసేసి కూర వేసుకున్నాం లేండి. మరో కూర వేద్దాం. బఠానీ ఏమవుతుంది లేదా ఇప్పుడు. సో ఫైనల్ ఏంటంటే రాత్రి కట్ట మొత్తం క్లీన్ చేసుకుంటే తృప్తిగా పడుకోవచ్చు. పొద్దున్న లేసి కిచెన్ నీట్ ఉంటుంది. సో అది ఇద్దరు కోడళ్ళు ఇద్దరు కలిసి నైట్ వంట చేసిందంతా కూడా మొత్తం క్లీన్ చేసేసి కట్ట తుడిచి మంచిగా ముగ్గులు వేసేసి ఇదో కొంచెం అంటే పాచిపోయి ఉండకూడదు అని అంటారు కాబట్టి నీట్గా వేసేసి పోతారు అనమాట. సో ఇది ఈ రోజు మొత్తం కూడా మేము ఏం చేసినాం ఏం కదా అనేది మొత్తం కూడా డే ఇన్ అవర్ లైఫ్ మొత్తం ఇలా
ఇది మా డే యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది. వీడియో కోసం ఏం చేసింది లేదు, ఆల్మోస్ట్ ఇట్లానే ఉంటుంది డే. చాలా మంది అడిగింది కోడలు తేట ఏం చేస్తారని అడిగింది కదా. సో ఏదో సరదాగా అంతా కలిసి ఒకసారి తీసి మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీయడం జరిగింది. అయితే మేము ఇక్కడ ఇంత పని చేసుకుంటూ అంతా క్లీన్ చేసుకుంటూ అన్ని బయట వేసుకుంటూ గిన్నెలు అవన్నీ కూడా చేసుకుంటుంటే అక్కడ తండ్రి కొడుకులు ముచ్చాడు పెట్టుకుంటారు పొద్దున్నుంచి ఏమేం జరిగినాయి అని చెప్పి ఇంకా మంచి మాట్లాడుకుంటూ కూర్చుంటారు అనమాట. ఒకసారి అది కూడా చూపించేవాళ్ళను. అది హోమియోపతిది కానీ స్లో ప్రాసెస్ ఉంది. అది ఉన్నాగానే మొత్తం పెరిగితే సో ఇదండి మా ఫ్యామిలీ వ్లాగ్ అనమాట. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసి మీరు నచ్చే ఉంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.